30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. సో మరి విజయవాడ పార్లమెంట్ సీటు గురించి మాట్లాడితే సార్, అంటే సుజనా చౌదరి అండ్ పురంధేశ్వరి గారు వీళ్ళని కాదని మరి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది పార్టీలో. అంటే అంత స్ట్రాంగ్ లీడరా మీరు? అంటే ఏ విధంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం వల్ల చంద్రబాబు గారు వాళ్ళని కాదని మీకు టికెట్ ఇవ్వడం జరిగింది? అంటే వాళ్ళు మా పార్టీ కాదమ్మా, ముందు భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటిగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం 25 నియోజకవర్గాలు వేరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం వేరు. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో రాజధాని ఉంది. అమరావతి ప్రాంతంలో రాజధాని ఉన్న కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచే జరుగుతూ ఉంటాయి. ఈ జరిగే క్రమంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం. కాబట్టి పెద్ద పెద్ద నాయకులు ఉన్నా కూడా ఇక్కడ తెలుగుదేశమే ఉంచవాలని ఒక దీని మీద మా నాయకులు అగ్రనాయకత్వం అంతా కూడా తెలుగుదేశం విజయవాడ పొత్తులో భాగంగా ఎవరి పార్టీ వ్యక్తులు వాళ్ళు ఉండాలని అనుకుంటారు సార్, కాదనడం లేదు. కానీ అల్టిమేట్గా ఆలోచించినప్పుడు పొత్తు కాబట్టి అందరు కూర్చొని ఆలోచించి మాట్లాడుకున్నప్పుడు అరే మా లీడర్ ఉండాలి అనేది ఒక స్టేజ్ తర్వాత ఆగిపోయి డెఫినెట్లీ ఒక పెద్ద లీడరు తప్పకుండా గెలవాలి, ఈ సీటు మనం కొట్టాలి, అండ్ పెద్ద లీడర్ ఉంటే హామీ ఎక్కువగా ఉంటుంది ప్రజలకి, మనం గెలిపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అన్న ఆలోచన కామన్గా ఎవరికైనా వస్తుంది. ఆ ఉద్దేశంలో అడిగా నేను ప్రజల చెంతనే ఉన్నాను. 3 సంవత్సరాల నుంచి ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, పార్టీ నాయకత్వం కోరుకుంటుంది, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా పొత్తులో ఉన్న నాయకులు కూడా చిన్ని అయితేనే బెటర్ మాకన్నా, ఎందుకంటే ప్రజల్లో 3 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి తనకిస్తేనే బాగుంటుంది, మేమందరం కూడా తనకు సపోర్ట్గా ఉంటాం తప్పకుండా అని చెప్పి ఇప్పుడు సుజనా చౌదరి గారు చూస్తే మా పార్లమెంట్ నియోజకవర్గంలోనే పశ్చిమ నుంచి నుంచున్నారు. అంతేకాకుండా పురంధేశ్వరి గారు కూడా రాజమండ్రి తీసుకున్నారు. వాళ్ళు పెద్ద నాయకులైనా విజయవాడ ప్రజలకి ప్రత్యక్ష రాజకీయాల్లో అంత పరిచయం లేని వ్యక్తి పురంధేశ్వరి గారు. సుజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కేంద్ర మంత్రి చేసినా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రప్రథమైన. కానీ నేను గత 3 సంవత్సరాల నుంచి ప్రజల చెంతనే ఉన్నా. గత తెలుగుదేశం పుట్టిన కాంచి మేము తెలుగుదేశం సభ్యులు. అంతేకాకుండా 2014లో తెలుగుదేశం విజయంలో కృషి చేసిన వ్యక్తిని నేను. కాబట్టి నిరంతరం తెలుగుదేశంలో ఉన్న వ్యక్తిని కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిష్టానం నన్ను కోరుకుంది. అంతేకాకుండా ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలకు నేను చేసే సేవా కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ అర్థం చేసుకుని నా అందరికీ చిన్ని ఉండాలనే ఒక కోరికతో చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఎన్నో సర్వేలు చేస్తే ఏ సర్వేలోనూ కూడా నేనే వచ్చాననే నమ్మకంతో నాకు సీట్ ఇచ్చారు. ఓకే, అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు గత 3 సంవత్సరాలుగా నేను ప్రజల్లోనే ఉన్నా అని. కానీ యాక్చువల్గా నాని గారు పార్టీ మారకముందే లేదు ఈ టికెట్ చిన్ని గారికే అన్న ఒక టాక్ పార్టీలో బాగా నడిచింది అని అంటున్నారు. అంటే 2019లో పెద్ద పెద్ద లీడర్లు ఓడిపోయినా కూడా మీ అన్నగారు గెలవడం మాత్రం అందరు చూసారు. సో అలాంటి లీడర్ని కాదని మీకే ఇవ్వాలన్న టాక్ ఆయన వెళ్ళిపోక ముందే సాగింది పార్టీలో. అంటే ఏం జరిగిందంటారు అసలు? ఏం జరిగిందంటే ఒకటమ్మా, ఇది తెలుగుదేశానికి కంచుకోట. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. ఇక్కడ మా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గద్దె రామ్మోహన్ రావు గారు విజయవాడ ఈస్ట్లో 18,000 మెజార్టీతో గెలిచారు. మా ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని నాని గారు 8,000 మెజార్టీతో గెలిచారు. సో విజయవాడ తూర్పు నియోజకవర్గం వచ్చిన మెజార్టీతోనే కేశినేని నాని గారు గెలిచారు ముందు. రెండో విషయం ఏంటంటే 2019 నుంచి గెలిచినాక ఆయన వైఖరిలో బోల్డంత మార్పు వచ్చింది. అధిష్టానాన్ని ఎప్పటికప్పుడు మీరు చూస్తే తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలనే విమర్శిస్తాడు. జగన్ కానీ ప్రభుత్వంలో ఉన్న అధినేతలు కానీ తప్పులు చేసినా కూడా ఏ రోజు విమర్శించరు. పార్టీ ఆఫీసుల మీద దాడి జరిగినా, ఇళ్ల మీద దాడి జరిగినా ఏ రోజు రాడు. అంతేకాకుండా ఆయన చేసిన ట్వీట్లు కొన్ని చాలా భయంకరమైన ట్వీట్లు. ఎన్ని చెప్పుకున్నా ఇవాళ మేమందరం తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. ఎన్నో దేశాల్లో ఆయన అరెస్టు సందర్భంగా కూడా చూసాం. అటువంటి వ్యక్తిని గౌరవించుకునే సాంప్రదాయం మాకుంది. మా పార్టీలో అందరూ కూడా కోరుకునేది నారా చంద్రబాబు నాయుడు గారే మా అల్టిమేట్ నాయకుడు. అటువంటి వ్యక్తిని ధిక్కారిస్తుంటే మా నాయకులు, కార్యకర్తలు ఎవరు తట్టుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి ఆ తట్టుకునే పరిస్థితిలో నన్ను కూడా నాయకులు, కార్యకర్తలు చూశారు. నాకు ఆయనకి తేడా చూసి ఈయనే కావాలని ముక్తకంఠంతో నన్ను కోరుకున్నారు. గత 2 సంవత్సరాల నుంచి అదేవిధంగా కోరుకుంటున్నారు. మీరు చూస్తే 2019లో టికెట్ ఇచ్చిన కాంచి తర్వాత కరోనా వచ్చింది కానీ నేను ప్రజాసేవలోనే ఉన్నాను. కాబట్టి నన్ను కావాలని కోరుకున్నారు. కాబట్టి అధిష్టానం ఆ విధంగా డిసైడ్ అయినట్టుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే సార్, చంద్రబాబు గారికి ఈ నాని గండం ఏదో ఉంది అని ఒక మాటలు బాగా వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు పేర్ని నాన్నగారు, కొడాలి నాన్నగారు వీళ్ళందరూ ఎగిసిపడ్డారు చంద్రబాబు గారి పైన. ఇప్పుడు ఈ నాన్నగారు కూడా ఆ జాబితాలోనే చేరిండ్రు
అని అంటున్నారు. జగన్ రెడ్డికి ఒకటే కోరిక, చంద్రబాబు నాయుడు గారిని ఎంత గట్టిగా విమర్శిస్తే వాళ్ళని దగ్గర పెట్టుకుంటాడు. కాబట్టి ఈ నానీలందరికీ కూడా సీట్లు కావాలన్నా, పార్టీ అధిష్టానం నుంచి డబ్బులు కావాలన్నా, లేకపోతే ఇంకా పదవులు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారిని తట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ నాని వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే, కేసీఆర్ నాని, నేను బయటకు వెళ్తే 65% తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది అన్నాడు. అటువంటి వ్యక్తి ఇద్దరు వ్యక్తులను కూడా తీసుకెళ్ళలేకపోయాడు. తీసుకెళ్ళలేనప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోపం రాకుండా చేయడానికి ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా విమర్శిస్తే బాగా అభిమానిస్తాడు. కాబట్టి వీళ్ళందరికీ ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, లబ్ధి పొందడం. ప్రోగాండర్ ఒకళ్ళని విమర్శించి ఒకళ్ళు లబ్ధి పొందడం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మా అసెంబ్లీలో కూడా చూసాం, ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటే చాలా ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అటువంటి మనస్తత్వాలన్నీ ఒక పార్టీలోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళందరూ కలిసికట్టుగా ఏం చేస్తారంటే ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఆరోపించాలంటే 9 సంవత్సరాల 9 నెలలు ఉన్నావు. 2019లో 14 నుంచి 19 దాకా నువ్వే ఎంపీ. నీకు నచ్చలేదు అనుకోండి, మానేయి. ఆ రోజే మానేసి అభివృద్ధి చేయలేదని వాళ్ళు అంటున్నావు, మానేయి. అమరావతి నీకు ఇష్టం లేదు, మానేయి ఆ రోజే. లేకపోతే విజయవాడ అభివృద్ధి చదవలేదు, 19లో నువ్వు ఎందుకు నుంచుంటావు తెలుగుదేశం తరఫున? నువ్వు వెళ్ళిపోయి వైకాపా నుంచో లేకపోతే మానేసావు. నువ్వు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు నీకు సీట్ రావట్లేదని నీకు తెలుసు. కాబట్టి నీకు సీట్ రావట్లేదన్న కానించి మేము నీకు సీట్ ఇవ్వమని మేము నిన్ను పార్టీ నుంచి పంపిస్తున్నామనే ఆరోపణలతో మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. అంత 9 నెలల ముందు 8 నెలలకు ముందు కూడా 8వ నెలలో కూడా చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు, దేశానికి నాకు గొప్ప నాయకుడు, ప్రపంచం మొత్తం గొప్ప నాయకుడు. లోకేష్ అనేవాడేమో అద్భుతమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి రావాలి. లోకేష్ ఎక్కడ పూజలు చేశా, కాశీలో పూజలు చేశా, లేకపోతే ఇంకెక్కడ నార్త్ ఇండియాలో అన్ని చోట్ల పూజలు చేశా అని చెప్పి లోకేష్కి తాళ్ళు కట్టావు. మరి అప్పుడు గుర్తురాలేదు వీళ్ళందరూ పనికిరాని వ్యక్తులని. వీళ్ళందరినీ ఏమంటారంటే అవసర విల్లులు, అవసరం కోసం రంగులు మారే వ్యక్తులు. ఇటువంటి వ్యక్తులు సమాజం, ప్రజా జీవితంలో ఉండకూడదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.